విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి మన్యం జిల్లాల్లో తనిఖీలలో పట్టుబడిన 1,72,00,000 విలువ గల గంజాయి మరియు లిక్విడ్ గంజాయిని విశాఖపట్నం జిల్లా కాపులఉప్పాడ జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ వద్ద దగ్ధం చేసిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు. ఈ కార్యక్రమంలో చామకుర్తి శ్రీధర్, ఐఏఎస్ డైరెక్టర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ మంగళగిరి రాహుల్ దేవ్ శర్మ, ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శ్రీరామ్ చంద్రమూర్తి ఐపీఎస్, కమిషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ విశాఖపట్నం మరియు జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ అధికారుల సమన్వయంతో ఈ గంజాయి లిక్విడ్ గంజాయిల్ని ఆయా స్టేషన్ అధికారుల సమక్షంలో వేస్ట్ మేనేజ్మెంట్లో కలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. Offenders మీద కూడా నిఘా పెట్టడం జరుగుతుంది. యాజ్ అండ్ వెన్ వీఆర్ సీజింగ్ గాంజా కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది. ఆ సీజ్ గాంజాకి పద్ధతి ప్రకారంగా డ్రగ్ డిస్పోజల్ కమిటీ DDC జిల్లా వారికి ఉంది, డిప్యూటీ కమిషనర్ దీనికి కలుగుతారు. వాళ్ళే చెక్ చేసుకొని వెయింగ్ చెక్ చేసుకొని శాంపుల్ తీసుకొని శాంపుల్ మళ్ళా ల్యాబ్కి పంపించి అంతా రిపోర్ట్ వచ్చిన తర్వాత వన్స్ ఆల్ పర్సనల్ అది ఇన్స్పిరేషన్కి ఈరోజు తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడే మనకి సీజ్ అయింది కానీ అక్కడే మేము యాజ్ పర్ ప్రొసీజర్ టైం టు టైం రన్ చేస్తూ ఉంటాం. సో దాట్ మన గోడౌన్స్లో ఖాళీ అవుతాయి, అదేవిధంగా మళ్ళీ రీసర్క్యులేషన్కి విదిన్ లిమిట్స్ ఆఫ్ కాస్ట్ సార్. అంటే నిర్మూలనకు ప్రయత్నం చేయాలి, అంటే నిర్మూలనకు ఎలాంటి ప్రయత్నం చేయాలి? ఇంకా పంట సాగుతూనే ఉంటుందా కదా, పూర్తిగా ఇచ్చేసినట్టు? ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడు కల్టివేషన్ బాగా తగ్గిపోయింది. యాజ్ పర్ రిపోర్ట్స్ ఇప్పుడు పంట సాగడం లేదు. బాగా బర్నింగ్ కూడా జరిగింది, గత 2 years బాగా బర్నింగ్ జరిగింది గాంజా. ఇప్పుడు కూడా చెక్ చేస్తే మనకి ఎలాంటి సాగడం ఎలాంటి ఏమీ కేసెస్ మనకి ముందుకు రాలేదా. ఏజెన్సీ ప్రాంతంలో కల్టివేషన్ అయితే బాగా తగ్గిపోయింది. మనకి ట్రాన్స్పోర్టేషన్ వస్తూ ఉంటుంది. ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్ జరిగితే అప్పుడు మేము బేసిక్ ఇన్ఫర్మేషన్ అటువంటి డిపార్ట్మెంట్ ద్వారా టీమ్ ఫామ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇతరుల రాష్ట్రం నుంచి వస్తూ ఉంటే కానీ మేము ఆన్ ద వే పట్టుకుంటున్నాము. బేసిక్ ఇన్ఫర్మేషన్ చర్య తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. 29 కేసుల్లో దాదాపు 2000 kgs ఆఫ్ గాంజా as well as 55 liters of hashish oil. ఈరోజు 2348 kgs ఆఫ్ గాంజా అండ్ 55.13 kgs ఆఫ్ hashish oil ఇది ఇన్సినేటర్లో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ GVMC ప్లాంట్లోనే మేము ఇంత గాంజా ఇక్కడ పెట్టించాము. దీని